యేసు ప్రభు వారు నీటితో కడిగినంత మాత్రాన రక్షణ పొందుతారా? రక్షణ పొందుకోవాలి అంటే నీరు కాదండి కావలసింది, యేసు రక్తము కావాలి. యేసు రక్తము కావాలి. అక్కడ సాదృశ్యముగా తన నీటితో కడిగినప్పుడు, కడుగుతూ ఉన్నప్పుడు ఎవరి పాదాలు కడిగాడండి? యోధా పాదాలు కూడా కడిగాడు. యోధా పాదాలు కూడా కడిగాడు. ఎంత తన అప్పజెప్పనైనటువంటి ఆ శిష్యుని యొక్క యోధా పాదాలు కూడా కడిగాడు. ఆ పాదంలో 10వ వచనం చూస్తే ఈ 12 మంది అక్కడ ఉన్నారు కదా, ఆ 10వ వచనం అంటాడు, అయినను మీలో అందరూ పవిత్రులు కారు. మీలో అందరూ పవిత్రులు కారు. ఏంటండి? ప్రభువారే పిలుచుకున్నాడు కదా 12 మందిని. ఆయన శిష్యులుగా ఏర్పాటు చేసుకుని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళటం, ఆయన చేసిన ప్రసంగాలు, అద్భుత కార్యాలన్నీ చూడటం, ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. కానీ మీలో అందరూ పవిత్రులు కాదు అని ఎట్లా చెప్పగలిగినాడు ఆయన? చూడండి, ఎందుకో తెలుసా? హృదయాంతరంగంలో ఎరిగినవాడు ఆయన. ప్రతి వాణి యొక్క ఆలోచన తెలుసుకునేవాడు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు, ఆయనకు తెలియనిదంటూ ఏమీ లేదు. ఈ 12 మందిలో యోధా ఇస్కరియోతు యొక్క మనస్సు తెలుసు ఆయనకి. అందరి మనసులో తెలుసు, మన మనసులో కూడా తెలుసు. ఏ విధంగా మనం జీవిస్తున్నామో, ఏ పనులు చేస్తున్నామో, ఏ మాటలు మాట్లాడుతున్నామో అన్ని కూడా ఆయనకు తెలుసు. ఎక్కడో ఉంటాడు అనుకుంటాం, కానీ ఆయన హృదయం అనే తలుపు దగ్గర ఉండి తట్టుచూ ఉంటాడండి మన దగ్గర. ఆయన ఎంత దూరం ఉన్నప్పటికీ కూడా ఈసారి దగ్గర 700 కోట్ల ప్రజలు ఉన్నారు కదా, 700 కోట్ల ప్రజల యొక్క మనస్తత్వం తెలిసిన వాడు ఈ యేసు ప్రభువు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏమి తలుస్తున్నాం? చర్చికి వెళ్ళినప్పుడు ఒక విధముగా, బయట ఉన్నప్పుడు ఒక విధముగా, స్నేహితులతో మాట్లాడుతున్న ఒక విధముగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక విధముగా, మన దేవుని నామానికి ఎక్కడైనా అవమానం కలిగించినదైతే అది కూడా ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ప్రతి జాగ్రత్తగా మనమంతా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్ముడు దీని వలన మనకి తెలియజేస్తున్నాడు. చూడండి 18వ వచనంలో, నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమనెత్తేను. ఇప్పుడు చదువుకున్నాం కదా, నాతో కూడా భోజనము చేయవాడు. చూడండి, ఆయనతోటే భోజనం చేస్తున్నాం. ఆయన అద్భుతాలన్నీ చూస్తున్నాడు. మరి అద్భుతాలన్నీ చూస్తమే కాకుండా అనుభవిస్తున్నాడు. అయినా వారిలో ఈ యోధ ఒకడు యేసయ్య మీద మడమనెత్తినాడు. దానికి కారణం ఏమిటండి? ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. ధనమును ప్రేమించేవాడు ఈ లోకంలో దేనినైనా ఇక ప్రేమించడు. అవసరమైతే సంపన్న డబ్బు సంపాదించుకునే స్థితిలోకి వచ్చినాడు. ఈయన చనిపోతాడని తెలుసు కూడా. బిడ్లారా, ఈ యొక్క చూడండి, ఆయన నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధంగా తన మడమనెత్తినని 19వ వచనం చూడండి, లేఖనము నెరవేరుటకై ఏలాగ జరుగును అని మాట కూడా చెప్పబడి ప్రభువారి చెప్పారు. లేఖనములు నెరవేరాలి. ఏంటి ఆ లేఖనములు? ఏంటి ఆ లేఖనము? ఆయన సిలువ వేయబడాలి, ఆయన రక్తం చిందించాలి, ఆయన ప్రాణం పెట్టాలి అందరి కొరకు, ప్రతి వాని రక్షణ కొరకు. ఆ రక్తంలో కడిగి ప్రాణము పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయ లేవాలి. ఇవన్నీ లేఖన ప్రకారమే జరుపుకుంటూ వచ్చినవి. ఇది కూడా ఆయన అప్పజెప్పబడతాడని, ఇది కూడా లేఖనము నెరవేర్చడానికి ఈ విధంగా జరిగిందన్న సత్యాన్ని మనం గుర్తెరగాలి. దేవుని ప్రియమైన బిడ్డలారా, గమనించండి. ఇలాంటి ఆలోచన కలిగినప్పుడు ఈ యొక్క ఇస్కరియోతు యోధ ఏమని తలంచాలి? అయ్యి బాబు, నాకేంటి తలంపు వస్తుంది ఏంటి? నేనేంటి ఆయన అప్పచెప్పడం ఏంటి? నేనేంటి ఆయన శిష్యుడిని కదా, ఆయన బోధ వింటున్నాను కదా, రేపు నేను కూడా పరిచయం చేయాలి కదా, ఏంటి తలంపు అని ఆయన ఎదిరించి ఉండుంటే మరొక విధముగా మారేదేమో పరిస్థితి. బిడ్డలారా, కానీ లొంగిపోయాడండి, లొంగిపోయాడు. మరి అపోస్తుల కార్యాల్లో మనం 2 భార్య భర్తలు చూడగలం. వాళ్ళు అననీయ సప్పీరా.
వీళ్ళు దేవుని బోధ యందు నిలకడ కలిగిన వారే, దేవుని మాటలు విన్నవారే. అయితే వారికున్నది ఆ రోజుల్లో అమ్మి మందిరానికి తీసుకొచ్చి భోజన నిమిత్తం పేదలకు ఇవ్వడానికి ఇస్తూ ఉండేవారు. అయితే పేతురు గారి యొక్క బోధ విని దేవుని ప్రేరేపణతో వారికి ఉన్న భూమి అమ్మిన తర్వాత వారి చేతుల్లోకి డబ్బు వచ్చిందండి. వారి చేతుల్లోకి డబ్బు వచ్చింది. ఎవరి చేతుల్లో అయితే డబ్బు పడుతుందో అప్పుడు ప్రారంభిస్తాడు సాతాను గాడి యొక్క పని. సాతాను గాడి యొక్క పని అప్పుడు ప్రారంభిస్తాడు. నిన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఆయనకి నాకు లంచం వచ్చే సీటు వద్దండి, చక్కగా ఉండే సీటు కావాలి, నా జీతం నాకు చాలు అని సాక్ష్యం ఇచ్చాడు నిన్న ఒక ఆయన. అయితే లంచం కావాలా జీతం కావాలా? జీతం కంటే లంచం ఎక్కువ కావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. క్రైస్తవులు కూడా ఉండొచ్చు. దేవుని ప్రియమని బిడ్డారు. ఇక్కడ ఈయన అననీయ సఫీరాలు వాళ్ళు అమ్ముకున్న భూమి అది, అందులో డబ్బు వచ్చింది, అంతా తీసుకెళ్లి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. అయితే ఎప్పుడైతే డబ్బు కనిపించిందో అప్పుడు వాడు మాట్లాడటం ప్రారంభించాడు సాతాను గాడు. అందులో కొంత దాచుకోండి రా, అంతా ఎందుకు అక్కడికి, కొంత దాచుకోండి ఉపయోగపడుతుంది మీకు అన్న దానికి లోబడిపోయి కొంత తీసుకెళ్లి అపోస్తుల పాదాల దగ్గర పెడితే పేతురయ్య గారు అడిగారు, అననీయ ఇంతకే అమ్మారా మీరు? అవును బ్రదర్, ఇంతకే అమ్మామండి. ఎందుకయ్యా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తారు మీరు? ఎందుకయ్యా పరిశుద్ధాత్మ దుఃఖపరిచేది అన్నాడు. లేదు, అక్కడికక్కడ బోర్ల పడి చనిపోతే యవనస్తులు వచ్చి సమాధి చేశారు. ఆ తర్వాత ఈ విషయం తెలియదు అమ్మగారికి. చక్కగా తయారయ్యి టిప్ టాప్ గా వచ్చింది. అయ్యగారు మా వారు వచ్చారు, తీసుకున్నారా? వచ్చారు అమ్మ, వెళ్ళారు. ఎందుకమ్మా మీరిద్దరు ఏకీభవిస్తారు? డబ్బుతో ఏకీభవించి ఎందుకు మీరు ప్రాణాలు పోగొట్టుకున్నారు? ఎందుకు అబద్ధం ఆడుతాను అని అన్నాడో లేదు, ఆమె కూడా పని చనిపోయింది. యవనస్తులు వచ్చి సమాధి చేసి. పిల్లారా, ధరణిలో మనకున్న ధనములు ప్రతి ఒక్క పైసా కూడా నీతికరమైంది ఉండాలి. దేవుని ప్రియమైన బిడ్డారా, ఇక్కడ యేసు ప్రభు వారి శిష్యుడై ఉండి అంతా చూస్తూ కూడా ఆయనను అమ్మటానికి ఇష్టపడటానికి ఎంత ధైర్యం కావాలండి. లోకాన్ని అంతగా ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించి ఆయన ద్వేషించి ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డారా, 27 వచనం చూస్తే వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. చూసారా, ఎప్పుడైతే ఆ మొక్క పుచ్చుకున్నాడో సాతాను ప్రవేశించేసింది అతనిలో. అతనికి ముందు ఆలోచన ఉంది కదా, ఆలోచన కొరకు కనిపెడుతుంటుంటే ఇప్పుడు వాడు ప్రత్యక్షంగా సాతాను అతనిలో ప్రవేశించిన. కాబట్టి బిడ్డలారా ఆలోచించండి, గమనించండి. ఇక్కడ సాతానుకి శరీరం లేదండి, కానీ కోరికలు ఉన్నాయి. వాడి కోరికలు నెరవేర్చుకోవాలంటే శరీరాలు కావాలి. అలనాడు ఏదైనా తోటలో వాళ్ళని నాశనం చేయాలంటే వాడు వెళ్ళి మాట్లాడటానికి వాడు శరీరం లేదు కాబట్టి ఒక సర్పములో వాడు దూరి ఆ సర్పము ద్వారా వాడిని మోసగించి పాపములో పడవేసింది, ఆజ్ఞాతిక్రమం చేసి దేవుడు దూరంగా చేసేస్తాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సాతానులు మనుష్య దేహాల్ని, జంతువుల దేహాల్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ త్రాగుబోతున్నాడు, వాడు త్రాగకూడదు అనుకుంటూ ఉంటాడు, కానీ సాతానుగాడి త్రాగాలని ఉంది. వాడేం చేస్తాడు తెలుసా? వీళ్ళలో దూరి త్రాగుతాడు, నాశనం చేస్తున్నాడు. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి. మన దేహము దేవుని ఆలయమై ఉండాలి, పరిశుద్ధాత్మ నిలయమై ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడో దేవుని ప్రియమైన బిడ్డలారా, సాతాను వచ్చి చూస్తాడు, తడతాడు, కానీ లోపల ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడిని చూచి భయపడి పారిపోతాడండి. మనలో ఎవడుంటున్నారు? మన దేహంలో ఎవరుంటున్నారు? దురాత్ముడు ఉంటున్నాడా, పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడా? బిడ్డలారా, అప్పుడు అతనిలో ప్రవేశించగానే మరి దేవుని ప్రియమైన బిడ్డలారా ఎంత ఘోరమైపోయిందో మనందరికీ తెలుసండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి వాక్యాలు మనం చూసుకుంటూ ఉంటుంటే ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా,
34 వచ్చిన చూసుకుందాం చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రేమింపవలను. అసలు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. మంచివాడిని ప్రేమించాడా, చెడ్డవారినైనా ప్రేమించాడు. ఆయనకు కలిగిన ప్రేమ మనము కలిగి ఉంటున్నామా? ఎవరి మీద కలిగి ఉండాలి? మనం ప్రేమించే వారినే ప్రేమించాలా? మనకి ఇచ్చిన వారినే ప్రేమించాలా? మనకు నమస్కారం చెప్పిన వాళ్ళనే ప్రేమించాలా? కాదండి. మనమంతా కూడా ఆశీర్వాదములకు వారసులుగా పిలువబడ్డాం కాబట్టి కీడుకు ప్రతి కీడైనను దూషించే వారిని దూషించక దీవించమన్నాడు. ఎంత గొప్ప అధికారం మనకి ఇచ్చాడండి. దేవునికి ఉన్న అధికారము, దీవించే అధికారము ఆయన శిష్యులైన మనకు ఆయన ఇచ్చాడండి. ఆయన శిష్యులైన మనకి ఇచ్చాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము అందుచేత ఈ కొత్త ఆజ్ఞ అని అప్పుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం మనలను మనం ప్రేమించుకుంటాం కాదు, ప్రతి ఒక్కరిని ప్రేమించబద్దులమై ఉన్నాం. ఎందుకు తెలుసా? మనందరికీ తెలుసు. దీనికి ఒకటే ఒక్క ఆధారము. క్రీస్తు ప్రభువారి శిలువ మీద పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమంటున్నాడు. చూడండి, దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రేమలో ఉన్నది దైవ స్వరూపం. ఆ స్వరూపము కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముని యొక్క తలంపు మనలో పెట్టినప్పుడు మనం అందరం కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సంఘ భేదాలు కానీ, మత భేదాలు కానీ, కుల భేదాలు కానీ, ఏ భేదాలు మనకు ఉండవద్దండి. మనిషి ప్రతి మానవుడు, ప్రపంచం ప్రతి మానవుడు కూడా ఆదాము సంతానమే, అక్కడి నుంచి వచ్చిన వారమే. మనుషులు కల్పించిన కులాలు ప్రక్కన పెట్టండి. అక్కడి నుంచి ఆదాము నుంచి కలిగిన వారు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న వారందరూ కూడా ముత్తాత ఎవరంటే ఆదాము. కాబట్టి ఈ ప్రేమ మనందరూ చూపించాలని. ప్రేమ లేకపోవటం బట్టే కదా యుద్ధాలు వస్తున్నాయి. ప్రేమ లేకపోవటం వద్ద కొట్లాట, ఇళ్ళల్లో అన్నదమ్ముల మధ్యలో, పొలాల మధ్యలో రకరకాల భయంకరమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ప్రేమ లేకపోవటమే, క్షమించలేకపోవటమే. కాబట్టి బిడ్డారా, మనం ఆ విధంగా ఉంటున్నామా, ప్రేమ కలిగి ఉంటున్నామా అన్నది మనం తెలుసుకోవాలి. 35లో మీరు ఒకని యేళ్ళ ఒకడు ప్రేమ గలవని యేళ్ళ దీనిని బట్టి మీరు నా శిష్యులు అందరూ అని తెలుసుకుంటారు. మనం ఎప్పుడైతే ఈ విధంగా ప్రేమ కలిగి ఉంటామో మనం బోధించవసరం లేదు, మన మీద ప్రసంగాలు కూడా చేయనవసరం లేదు. ఈనాటి ప్రేమ కలిగిన మనలను ఇతరులు చూస్తే, అమ్మో వీళ్ళు యేసయ్య శిష్యుల్లాగా ఉన్నారే, యేసయ్య క్షమించమన్నాడు కదా, అందుకని వీరు కూడా యేసయ్య శిష్యుల్లాగా ఉన్నారని వారే మన విషయంలో సాక్ష్యమిస్తాడు. నాన్న, మనం ఆ ప్రేమ కలిగి ఉంటున్నామా పిల్లలు? ఎవరినైనా సరే, మన తిట్టిన వాడినైనా సరే, కొట్టిన వాడినైనా సరే, దూషించే వాడినైనా సరే ప్రేమతోటి మాట్లాడుతూ గాడ్ బ్లెస్ యు అనే స్థితి మనం కలిగి ఉంటున్నాము. ఇంటిలో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, బయట కానీ, మరి ఎక్కడైనా సరే ప్రేమలో ఉన్నది దైవ స్వరూపం, ప్రేమించుటలో ఘనత ఉన్నది. ప్రేమలో ఉన్నది దైవ స్వరూపం, ప్రేమించుటలో ఘనత ఉన్నది. ప్రేమ స్వరూపుని ప్రియునిగా కోరి ప్రేమించుము నీ పొరుగు వారిని. దేవుని ప్రేమ రుచి చూడు, ఆయన ఆజ్ఞలు గైకొనుమా. దేవుని ప్రేమ రుచి చూడు. దేవుని ప్రేమను బట్టి చూస్తే అబ్బా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనము కూడా ఆయన అడుగుచాడు నడుస్తూ ఇతరులను ప్రేమించే గొప్ప ఆధిక్యత కలిగి ఉంటాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, 36వ వచనంలో చూడండి. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, యేసు నేను వెళ్ళుచున్న చోటుకి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను?
నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా. బిళ్ళారా, పేతురు ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. యేసయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతోటి వస్తానయ్యా, నేను వస్తానయ్యా. నేను చేపలు పట్టుకొంచుండగా ఓయ్ పేతురు బాబు, ఇట్లా నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను. ఇక్కడ చేపల పని వద్దు, నీకు మనుషులు పట్టే జాలరుగా చేస్తానని నీ పిలుపుకు లోబడి నేను వచ్చానే, నీ వెంబడే ఉన్నానే, ప్రతి విషయంలో నేను సహకరిస్తున్నానే. ఏంటి ప్రభువా, మరి నన్ను రావద్దంటావేంటి అంటే, నేను నీ కొరకు ప్రాణమైన పెట్టేస్తాను యేసయ్యా అంటాడు ఈ పేతురుగా. యేసు అంటాడు చూడండి 30 నా కొరకు నీ ప్రాణం పెడతావా? ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. మంచిదే, నీవు నా కొరకు ప్రాణం పెడతావా? ఆయనను ఎరిగినని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడుకు ఇదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. అబ్బా బిళ్ళారా, యేసయ్య అంటున్నాడు, నీవు నన్ను వెంబడిస్తావా? నేనెవరినో నీకు తెలియదని 3 సార్లు అబద్ధమాడే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నీ పరిస్థితి ఏమిటి? నువ్వేం చేయగలవు? అప్పుడు నీ ప్రాణం పెడతావా? నీవు ప్రాణం పెట్టగలిగినంత గొప్ప శక్తి కలిగిన వాడవా? పిలిస్తే వచ్చావు, మంచిదే, కానీ రేపు నువ్వేం చేస్తావో తెలుసు. నాకు తెలిసినప్పుడే, నాకు తెలిసిపోయింది నువ్వేం చేస్తావు. నన్ను బంధించి తీసుకుపోతుంటే, నీవు ప్రక్కన తిరుగుతూ ఉంటుంటే, చలి కాచుకున్న స్థలంలో కూర్చుంటే ఒక చిన్నది చూచి, ఏమండి సార్, మీరు కూడా ఆయనతో ఉన్నవాడు కదా అంటే ఏమంటాడండి పేతురు? నేనా? ఆయనతో ఎప్పుడున్నాను? నేను ఎప్పుడున్నాను ఆయనతోటి? ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లాగా? ప్రాణం పెట్టడానికి కూడా తెగించను అన్నవాడు ప్రాణం పోతుందని భయపడి అబద్ధమాడాడండి. బిడ్డలారా, పేతురు లాంటి శిష్యుడే ప్రాణాన్ని ప్రేమించి, అయ్యో నన్ను కూడా చంపేస్తారేమో, జైల్లో పడేస్తారేమో అని, ఆయన ఎవరో నాకు తెలియదు అంటే వదిలిపోద్దించుకోవాలి. మన జీవితాల్లో ఆయా పరిస్థితుల్లో నీవు క్రైస్తవుడు అని అంటే, నేను కాదండి అనేవాళ్ళు చర్చకు వస్తారు. నేను కాదండి అన్న పరిస్థితి లేదా? బిడ్డలారా, లోకాన్ని ప్రేమించి క్రీస్తుకు దూరం అయిపోయే వాళ్ళు అనేక మంది ఉంటున్నారు. మనం చదివినట్లు వాక్య భాగము వారి మట్టుకే కాదని, వాటి ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం, మనం ఏ విధంగా ఉండాలి, యోధా వలె ధనాన్ని ప్రేమిస్తున్నామా అని అమ్మి 10th పరిగా మామూలుగా అమ్మాడా? దగ్గరికి వచ్చి అదే చాలా ప్రేమిస్తున్నట్టు ముద్దు పెట్టుకుని అమ్మేశాడండి. ఈ పేతురు కూడా ప్రాణానికి భయపడి ఏం చేశాడండి? ఆయన ఎవరో నాకు తెలీదు అని అన్నప్పుడు ప్రభువారు చెప్పిన మాట గుర్తొస్తే, బాబు 3 సార్లు పలికేటప్పటికి అని కోడి కోత వినపడేటప్పటికి ఆయన చూడండి మెంటల్ అయిపోయినా. బిడ్డారా, ఒకటి మాత్రం మంచి పని చేశాను. అయ్యో నేను ఎందుకు అబద్ధం ఆడాను? నేను శిష్యుడిని కదా, నేను ఎందుకు అబద్ధం ఆడాను? ఆయనతో కూడా చనిపోవాలని ఇష్టపడ్డాను కదా, ఎందుకు అబద్ధం ఆడాను? పశ్చాత్తాప్తుడై కన్నీరు కార్చాడండి. ప్రభువా, నేను నా జీవితంలో ఎన్నడూ అబద్ధం ఆడనట్టు పశ్చాత్తాప్తుడై. అదే ఇస్కరియోతు యోధ పశ్చాత్తాపడ్డాడు. కానీ బిడ్డలారా, పశ్చాత్తాపడ్డాడు కానీ ఏం చేశాడండి? ఇదిగో రెడ్మీ గారి యొక్క బొమ్మ చూస్తుంటే వెనకాల చెట్టోడు కనపడుతుంది, చూసారా? వెనక చెట్టోడు కనపడుతుంది. అటువంటి చెట్టు ఎక్కి ఏం చేశాడండి? ఉరి తీసుకుని చనిపోయాడు. అతడు కూడా పశ్చాత్తాప్తుడు, ప్రభువా నన్ను క్షమించు, నీకంటే నేను ధనాన్ని ప్రేమించి నిన్ను అప్పచెప్పి నన్ను క్షమించు అని వచ్చి ఉంటే ప్రభువారు ఎంతగా ప్రేమించి క్షమించుండేవాడు. పశ్చాత్తాపడి ఆయన దగ్గరకు వచ్చి ఎంత పాపినైనా ఆయన త్రోసివేయడం.
ఈ పేతురు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఎంత గొప్ప సేవకుడు అయిపోయాడు తెలుసా పిల్లరా. గొప్ప సేవకు ఒకసారి బోధిస్తే 3000 మంది 5000 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడి మనుషులను పట్టే జాలరైపోయినాడు. చివరికి తన అన్న మాట కూడా నెరవేర్చాడు. ఏంటది? ఈయన కూడా సిలువ వేయబడ్డాడు సువార్త నిమిత్తం. మామూలు యేసు ప్రభు వారి వల్ల వద్దాను బాబు, ఆయన వల్లే నాకు వద్దు, నన్ను తలకిందులుగా వేయండి అన్నాడు. సేవ నిమిత్తము హింసింపబడ్డాడు, హతసాక్షి అయిపోయినాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనందరికీ తెలుసు, ఇక్కడ చెప్పబడలేదు, వేరే చోట ఉంది కదా. ఆయన మృత్యుంజయుడే తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనిపిస్తే అందులో ఒక శిష్యుడు లేడు. ఎవరైనా? థామస్ లేడు. ఆయన లేచాడా? నేను చూస్తేనే కానీ నేను నమ్మను, ఆయన చూస్తేనే కానీ నేను నమ్మను అంటే యేసు ప్రభు వారికి అది కూడా తెలిసిపోయింది. ఆ మాట కూడా వినబడిపోయింది. శిష్యులు ఏమేమి మాట్లాడుకుంటారో ఆ మాటలు మనం ఏం మాట్లాడుకుంటామో ఆ మాటలు అన్ని వినపడిపోతాయి ఆయనకి. అట్లాగా అని అందరూ ఉన్నప్పుడు వారి మధ్యలో ప్రత్యక్షమైనప్పుడు, తోమా తోమా నువ్వు చూస్తేనే కానీ నమ్మవా? నేను చెప్పిన మాటలు మీరు వెళ్ళలేదా? నువ్వు చూడాలా? ఇదిగో నా గాయాలు చూస్తావా? నీ వేళ్ళు నా గాయంలో పెట్టి చూస్తావా? రా అనేటప్పటికి బిడ్డలారా, థామస్ గారు అబ్బా మహాత్మా ఆశరణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే గదా మహాత్మా ఆశరణ్య అవిమోచక యేసయ్యా నన్ను క్షమించేసి. ఈ థామస్ చూచి నమ్మి ఇక తన జీవితం ఎంతగా సమర్పించుకున్నాడో మనందరికీ తెలుసు. 52వ సంవత్సరంలో మొట్టమొదటిగా మన దేశానికి, భారతదేశానికి సువార్త తీసుకొచ్చిన వాడు ఎవరో తెలుసు కదండి? ఈ యొక్క థామస్ గారు. థామస్ గారు మన దేశానికి 52వ సంవత్సరంలో సువార్తను తీసుకొచ్చి కేరళ, మెడ్రాస్ ప్రాంతంలో అనేక మందిరాలు కట్టి ఆ దినాల్లో అనేక మంది అన్యులు కూడా ప్రభుని అంగీకరించి బాప్తీసాలు తీసుకుని మందిరాలు కట్టి స్తుతించారండి. ఇప్పటి వరకు కూడా మందిరాలు ఉన్నాయి. అయితే శత్రువు ఊరుకోలేదు. ఏం చేయబడ్డాడండి? అతను కూడా కత్తితో పొడవబడి చంపబడ్డాడు క్రీస్తు ప్రభు నిమిత్తం. ఆయన బోధ ఎలాగుండేది తెలుసా? నేను ఏ గాయాలైతే చూశానో, ఏ గాయాల ద్వారా నేను రక్షించబడ్డాను, ఎప్పుడు యేసు ప్రభు ఏ విధంగా జీవించాడో, జీవం గల దేవుని మీకు బోధిస్తున్నానని సాక్ష్య రూపాన్ని చెప్పినటువంటి ఆ బోధకుడు థామస్ గారు మన దేశానికి ఇప్పుడు ముందే 52వ సంవత్సరంలో వచ్చాడండి. క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఇక్కడికి వచ్చి సువార్తను ప్రకటించి. బిడ్డలారా, 3 శిష్యుల విషయంలో మనం మాట్లాడుకున్నాం. మొదటి వాడు ధనాన్ని ప్రేమించి క్రీస్తు ప్రభువు నమ్మినాడు. పశ్చాత్తాప హృదయం లేక చనిపోయినాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో వాడు అబద్ధమాడాడు కానీ పశ్చాత్తాపడి మన ప్రభు శిష్యుడిగా గొప్ప సేవకునిగా తయారైపోయింది. మూడవగా నేను నమ్మనన్నాడు. చూచి నమ్మిన తర్వాత భారతదేశానికి వచ్చి గొప్ప పరిచర్య చేసినాడు. వారే కాదండి శిష్యులు. మీరు వెళ్ళి సమస్త దృష్టికి సువార్తను ప్రకటించి నాకు శిష్యులుగా చేస్తే మరి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇచ్చి నాకు శిష్యులుగా చేయండి అని శిష్యులు పంపించినప్పుడు వారి బోధనను బట్టి, వారి తర్వాత ఒకరి బోధనను బట్టి మనము కూడా ఆ బోధలు విన్నాము. మనము కూడా మన బోధన విన్నాము. 52వ సంవత్సరం చెప్పిన బోధ మరి 1947 నేను పుట్టే వరకు, మనమంతా పుట్టే వరకు కూడా మనం అప్పటి నుంచి వింటూనే ఉంటున్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, శిష్యులుగా పిలబడిన వారే కాకుండా మనము కూడా శిష్యులం కాబట్టి ప్రతి చోట ఆయనకు సాక్షులుగా ఉంటున్నామా? ఆయన గురించి బోధిస్తున్నామా? గిడియన్స్ వారు గొప్ప పరిచయం చేస్తున్నాడండి, రిస్క్ తీసుకుని. మనందరికీ తెలుసు హెబ్రోన్ నైట్ యంగ్ మ్యాన్ చూడండి, ప్రతి ప్రాంతంలోకి వెళ్ళి రిస్క్ తీసుకుని సువార్త పని, వీధి ప్రసంగాలు చేస్తున్నాడు. ఆయన అన్నారట,
నేను సువార్త మాత్రము మానను, నేను చనిపోయినా సరే నా శరీరాన్ని అక్కడ పెట్టి మీరు సాక్ష్యమిస్తూ బోధించండి అని గొప్ప ధైర్యంతో ఉన్న ఎవరు కుమారుడు మన క్యాంపులో ఉండడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి. మనము శిష్యులుగా ఉన్నవారు మనం చెప్పుకుంటే మనము కూడా నశించిన ఆత్మల పట్ల ప్రార్థిస్తూ ప్రకటిస్తూ ప్రేమతో జీవిస్తూ మన ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మరి సూచనలన్నీ నెరవేరిపోయాయి కదా బాబు. రాకడ సూచనలన్నీ నెరవేరిపోయాయి. ఇక మనం ఆ పైకి చూస్తూ ఉండటమే. ఏ క్షణాన్ని ఆ కడబోర మోగుతుందో వెంటనే మనం ఎత్తబడాలి. నో గిడియన్ షుడ్ బి రిమైన్డ్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి గిద్యోను కుటుంబాలతో సహా ఎత్తబడే కృప పరిశుద్ధాత్ముడు మనందరికి అనుగ్రహించి భద్రపరిచి కాపాడి నడిపించును గాక. ఆమేన్.